నమస్తే సార్, నా పేరు అంజయ్య. నేను నల్గొండ ఎగ్జిక్యూటివ్ని. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి 3 డిస్ట్రిక్ట్లు నేనే చూసుకుంటాను. మనకు జరిగే సమాజంలో రైతులు చాలా నాటేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దానివలన మేము వాళ్ళకు సేవ్ చేయడం కోసము ఈ మిషన్ని మనం మార్కెట్లో తీసుకురావడం జరిగింది. ఏంటంటే రోజుకు 2 లీటర్ల పెట్రోల్తోని 2 ఎకరాలు నాటేస్తారు సార్ దీంతో. బట్ ఏంటంటే దీనికి కూలి వల్ల కొరత రావడం వల్ల, లేబరు దొరకపోవడం వల్ల టైం నాటు వేయడానికి పోతున్నారు. దానివల్ల మనం ఈ మిషన్ వల్ల రైతుకు సేవ్ చేయడం కోసము మనం మిషన్ ముందుకు తీసుకొచ్చినాము. ఏంటంటే నాటేసి కూలి వాళ్ళు ఏం చేస్తారు, టైం నాటేయట్లేరు. నాటేయకపోవడం వల్ల రైతుకు అనుకున్న టైం నాటు పడట్లేదు. పలకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మిషన్ నాటు వల్ల 2 లీటర్ పెట్రోల్తో రోజుకు 3 నుంచి 4 ఎకరాలు నాటేసుకోవచ్చు. ఒక భర్త భార్య కలిసి రోజు 3 ఎకరాలు నాటేసుకోవచ్చు. అదే ఒక ఇద్దరు ఎంప్లాయీలు ఉండి, అంటే ఇద్దరు ఆపరేటర్లు ఉండి ఒక నారు అందిస్తే మాత్రం 3 నుంచి 4 ఎకరాలు నాటేసుకోవచ్చు. అలాంటప్పుడు ఒక రైతుకు 50 ఎకరాలు ఉందనుకో 10 రోజుల్లో నాటు మొత్తం వేసుకోవచ్చు మనం. అదే కూలీలను నమ్ముకుంటే నేను రేపు వస్తాను మాపు వస్తానని చెప్పి టైం రాకపోవడం వల్ల, అనుకున్న టైం నాటు పడకపోవడం వల్ల, ఫ్యాట్ కరెక్ట్ రాకపోవడం, దిగుబడి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది రైతు. అదే నువ్వు నాటు మిషన్ తీసుకుంటే మాత్రం ఒక 10 ఎకరాలు ఉన్న రైతు ఒక 3 డేస్లోనే మొత్తం నాటేసుకోవచ్చు. 200 రూపాయలతో నాటేసుకోవచ్చు. అదే కూలి వాళ్ళు నాటేస్తే ఎకరానికి వచ్చేసి 7,000 తీసుకున్నారు. 3 ఎకరాలకు వచ్చేసి 3 ఏళ్ళ 21,000 అవుతుంది. అదే నాటు మిషన్తో వేసిపించుకుంటే 3 రోజుల 600 రూపాయలు. బట్ ఛార్జెస్ అయ్యి కలిపి ఒక 1,500తో అయిపోతుంది అనమాట. అందువల్ల ఎక్కువ రైతులు ఈ నాటు మిషన్ తీసుకుంటే చాలా బెటర్ అనిపిస్తున్నది. చాలా వరకు నాటు మిషన్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చాలా వరకు రైతులు కూడా ఇప్పటి వరకు దాదాపు ఈ సీజన్లో ఎక్కువ మిషన్లు మా నల్గొండ ఏరియాలో, కనగల్ల, గుర్రంపోడి ఏరియాలో పోయినాయి. ఖమ్మము, వరంగల్ ఏరియాలో చాలా మిషన్లు పోయినాయి. దీని కెపాసిటీ వచ్చేసి 175 cc ఉంటుందండి. దీని వచ్చేసి దూరము దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. వెడల్పు వచ్చేసి 8 ఇంచుల గ్యాప్ ఉంటుంది మనకు. నాటేసేటప్పుడు చూస్తారు వెడల్పు ఎక్కువ ఉంది, ఇలా దూరం ఎక్కువ ఉందని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు దంట అనేది గట్టిగా వస్తుంది అన్నమాట. వెడల్పు ఉండడం వల్ల గాలి బాగా దోలి దుబ్బ చిన్నగా ఉంటుంది కదా. లేతనారు పెడతాం మనం. లేతనారు పెట్టడం వల్ల మనకు పిలకలు ఎక్కువ వచ్చి దుబ్బలా వచ్చి కాళ్ళు పెట్టడానికి కూడా గ్యాప్ మనకు కనిపించదు. ఫస్ట్లో స్టార్టింగ్లో ఏం చేస్తాం, నడుచుకుంటూ పోతారు, వెడల్పు ఉంది, రైతు చాలా ఇబ్బంది పడుతుంది. మా కుదర బాబీ మిషన్, ఏం మిషన్ రా బాబీ అనుకుంటారు. అదే ఒక నెల రోజుల తర్వాత చూస్తారు వెడల్పు ఉన్నది మొత్తం దగ్గరకు వస్తుంది. గాలి కూడా పోయి మంచిగా దుబ్బలా వచ్చి పిలకలు పెరగడం వల్ల ఎక్కువ. అదే కొంతమంది రైతు అంటే ఏం రాంజయ్య ఇదే మిషన్ ఇచ్చినారు భయ్ అన్నాడు. అదే నెల రోజుల తర్వాత చూసి సార్ మంచి మిషన్ ఇచ్చి సార్ మీరు చాలా మంచిగా అనిపించింది అంటారు. మనకు వెడల్పు అనేది తగ్గదు. డిస్టెన్స్ అనేది మనది పొడవు ఉంటుంది కదా సార్, మనది 3 ఇంచుల గ్యాప్ నుంచి 9 ఇంచుల గ్యాప్ వరకు పెంచుకోవచ్చు మనం. అది మనకు ఎక్కువ కర్రలు పెట్టుకోవచ్చు, తక్కువ కర్రలు పెట్టుకోవచ్చు. కొన్ని రాళ్ళు ఉన్న పొలంలో కూడా కొంచెం పైకి పెట్టుకోవచ్చు. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ తక్కువ చూసుకోవచ్చు. మనకు లోతు కూడా అనేది కర్రలు ఎక్కువ పెట్టుకుంటే పైకి కన్నా కొద్దిగా ఎక్కువ పెట్టుకోవచ్చు. కర్రలు మనకు 5 కర్రల నుంచి ఒక 30 కర్రల దాకా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన కొంతమంది రైతులు ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. వాళ్ళ ఇష్టానుపూర్వంగా మనం చేస్తున్న మిషన్ అనమాట. కొంతమంది 5 కర్రలు పెట్టుకుంటే మాకు అదే సార్ అనుకుంటారు, కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు. దీనివల్ల చాలా మంది రైతులు సక్సెస్ఫుల్గా తీసుకున్నారు, సక్సెస్ కూడా అయినారు. బట్ ఏంటంటే రాబోయే రైతులకు కూడా ఇది మిషన్ చాలా అవసరం కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాను, డెమో చూడండి. సర్వీస్ వచ్చేసి కూడా బట్ మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు మిషన్ తీసుకున్నాక నారు పోసే విధానం మీకు తెలియదు, కొత్త వాళ్ళు కాబట్టి మీకు తెలియదు కాబట్టి మేమే కంపెనీ నుండి వస్తాము, చూపిస్తాము. చూపించిన తర్వాత నారు ఎలా పోసుకోవాలి, నారు ఏ విధంగా పెంచుకోవాలి, పాలిథిన్ కవర్ ఎలా పలుచుకోవాలి, దాని మీద అచ్చులు ఎలా పెట్టాలి, ప్రతిదీ మేము చూపిస్తాము. ఒక సీజన్ మొత్తము మేము చెప్పిన ప్రకారమే, అంటే కంపెనీ చెప్పిన రూల్స్ పాటిస్తేనే మిషన్ సక్సెస్ అవుతుంది. మీ సొంతంగా ప్రయత్నం చేస్తే మిషన్ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మేము చెప్పిన విధంగా ఫాలో అవుతే మిషన్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, రైతులు ఫోన్ చేసినప్పుడు ఫోన్కి ఆన్సర్ చేసిన వెంటనే మేము ఫోన్ ఆన్సర్ చేసి మీకు ఎట్లా ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం మేము డౌట్స్ క్లియర్ చేస్తాము. మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. స్పేర్ పార్ట్ మా దగ్గర దొరుకుతాయి. మీరు నాటేసే పొలం మిషన్ యాడ్ ఉంటే అక్కడికి వచ్చి మేము చిన్న సమస్య వచ్చిన వీడియో కాల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. వీడియో కాల్లో కానీ ప్రాబ్లం వేడలా మేము ఏమన్నా 2 అవర్స్లో వచ్చి మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. కాబట్టి మాకు చాలామంది సక్సెస్గా చూస్తున్నారు. రైతులు తీసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అని చెప్తున్నారు. మీరు కాకపోతే వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే అలా తెలిసిపోతాయి మీకు. మా వీడియోలు చాలామంది తీసుకున్న రైతులు కూడా సక్సెస్ అని చెప్తున్నారు. కాకపోతే బట్ వీడియోలు చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది మీకు. మేము చెప్పింది పేక్ అనుకుంటే రైతుల నెంబర్లు కూడా ఇస్తాము, వాళ్ళకి కాల్ చేయండి. వచ్చి మా ఆఫీస్కి వచ్చి డెమో చూడండి. డెమో చూసిన తర్వాత నచ్చితేనే మిషన్ తీసుకోండి. అమ్ముకోవడం కోసం నేను ఏదైనా చెప్తాను, కాకపోతే మీరు డెమో చూడండి. వచ్చి డెమో చూసిన తర్వాత నచ్చితేనే మిషన్ తీసుకోండి.
చుట్టుపక్కల రైతులను అడగండి, రైతుని కనుకనే మీకు తెలుసుకోండి. కాకపోతే మన నల్గొండ, కండగల్లు, సూర్యాపేట, భువనగిరి, వరంగల్ ఏరియాలో మా మిషన్స్ ఉన్నాయి. ఆ ఏరియాకి వచ్చి ఆ నెంబర్స్ రైతులు అడగండి, నెంబర్స్ మేము ఇస్తాము. ఆ నెంబర్స్ విజిట్ చేయండి, ఆ నాటేసిన పొలం చూడండి, అది ఎన్ని కర్రలు వచ్చింది, ఎంత దుబ్బ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఏదో నేను 4 ముచ్చట చెప్పిన మిషన్ పొలం చెప్పడు కాదు, విజిట్ చేసిన తర్వాతనే నచ్చితేనే మిషన్ తీసుకోండి. మీకు కాబట్టి సర్వీస్ కూడా ఎలా ఉంది, కొన్ని వేరే కంపెనీలు కూడా ఉన్నాయి, లేవంటే మా ద్వారా పెద్ద ఏంటంటే కాబట్టి ఏంటంటే సర్వీస్ ముఖ్యం. మనకు సర్వీస్ ఏది బాగుందంటే మనం అక్కడికే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం. బట్ ఏంటంటే రాలో కంపెనీ అనేది సర్వీస్ బాగుందని తాకు వచ్చిన జనం వల్ల. కాకపోతే మీరు చూడండి, బాగా వీడియోలు చూడండి, మా ఆఫీస్కి వచ్చి సర్వే చేయండి, ఫార్మర్స్ నెంబర్ ఇస్తాము, వాళ్ళ కలిపి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మనం మిషన్ అనేది తీసుకోండి, అప్పుడు మీకు సక్సెస్ అనేది చూపిస్తాం. మీ సొంత ప్రయోగాలు చేయొద్దు, మా కంపెనీ చెప్పిన రూల్స్ ప్రకారం పాటిస్తే మిషన్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది సార్. మనకు వచ్చేసి ఒక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ 6 రాష్ట్రాలకు మన మిషన్లు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతున్నది. రాలో కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నది. మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి స్టేషన్ గన్పూర్. కింద ఉన్న స్కూలింగ్లో నెంబర్లో కాల్ చేయండి. ఆ నెంబర్లో కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. ఏ డౌట్స్ ఉన్నా మేము క్లియర్ చేస్తాం. కాల్ చేసి మేము మిషన్స్ బుక్ చేసుకోగలరు.